బాలీవుడ్ నటుడు రవి మోహన్ అదేనండి జయం రవి మరోసారి తన కెరియర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు సిద్ధమైపోయారు. గత కొన్ని నెలలుగా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలిచిన ఆయన ఇప్పుడు ఎమోషనల్ స్పీచ్ తో కొత్త ఆరంభాన్ని ప్రకటించారు. పర్సనల్ రీజన్స్ వల్ల సినిమాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన రవి ఆ డెసిషన్ ను వెనక్కి తీసుకుంటూ ఫ్యాన్స్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక సినీ కార్యక్రమంలో పాల్గొన్న రవిమోహన్ తన లైఫ్ లో ఒక కీలక దశ ముగిసిందని, ఇప్పుడు పూర్తిగా కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని అన్నారు. ఇది తనకు రెండో జన్మ లాంటిదంటూ చేసిన కామెంట్స్ ఆయన మానసిక స్థితిని ప్రతిబింబించాయి. గతంలో జరిగిన పరిణామాలను వెనక్కి వదిలేసి ఇకపై యాక్టర్ గా ఆడియన్స్ ను మంచి సినిమాలతో అలరించడమే తన మెయిన్ టార్గెట్ అని స్పష్టం చేశారు. కొద్ది నెలల క్రితం రవిమోహన్ వ్యక్తిగత జీవితం తీవ్ర చర్చకు దారితీసింది. భార్య ఆర్తితో ఏర్పడిన విభేదాలు, తర్వాత సింగర్ కెనీషాతో ఆయన పేరు వినిపించడం, సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు వరుసగా వార్తల్లో నిలిచాయి. సిచ్యువేషన్స్ మరింత ఉద్రిక్తంగా మారడంతో మీడియా ముందుకు వచ్చిన రవి తనపై, కెనీషాపై జరుగుతున్న ట్రోలింగ్ ఆరోపణలపై స్పందించారు. ఆ తర్వాత రవిమోహన్ కొంతకాలం పూర్తిగా మీడియాకు దూరంగా ఉన్నారు. కొత్త సినిమాల గురించి కూడా ఎలాంటి అనౌన్స్మెంట్స్ చేయలేదు. దీంతో ఆయన కెరియర్ పై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు అదే రవిమోహన్ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి తన నిర్ణయాన్ని మార్చుకోవటం, అభిమానులను ఉద్దేశించి క్షమాపణ చెప్పడం ఆయన కెరియర్ లో కీలక మలుపుగా భావిస్తూ ఉన్నారు. తన స్పీచ్ లో ఇప్పటి వరకు తాను పోషించిన గుర్తుండిపోయే పాత్రలను ప్రస్తావించిన రవి ఫ్యూచర్ లో కూడా అలాంటి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడడం కంటే కొత్త టార్గెట్స్ తో ముందుకు సాగడమే తన డెసిషన్ అని ఆయన వివరించారు. ఇక రవిమోహన్ రీ ఎంట్రీకి ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న బ్రో కోడ్ వేదిక కానుంది. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి శ్రీ గౌరీప్రియ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. పర్సనల్ వివాదాల తర్వాత రవిమోహన్ చేస్తున్న ఈ కొత్త ఆరంభం ఆయన కెరియర్ కు ఎంతవరకు కొత్త ఊపు తీసుకొస్తుందో, అభిమానులు ఆయనను ఎలా ఆదరిస్తారో చూడాల్సిందే.